ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడైంది తర్వాత క్రెడిట్ కార్డ్ ఉన్న వారందరికీ కూడా మరో షాక్. ఇక రేపటి నుంచి భారీ ఛార్జీలు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మన దేశంలో గత కొంతకాలంగా క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. క్రెడిట్ కార్డులపై బ్యాంకులు క్యాష్ బ్యాక్స్, రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్స్ లాంటివి ప్రకటిస్తూ ఉండడంతో చాలామంది వీటితో కొనుగోళ్లు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల గురించి కూడా కస్టమర్లు తెలుసుకోవాలి, లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే దేశంలోనే ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. పలు రకాల లావాదేవీలపై ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఈ ఛార్జీలు ఈ నెల 15 నుంచే అమల్లోకి వచ్చేస్తాయని తెలిపింది. ముఖ్యంగా చూస్తే ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ లిమిట్ 35,000 నుంచి 75,000 వరకు పెంచింది. ఇక రూ. 101 నుంచి రూ. 500 పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జ్ అయితే వేయబోతున్నారు. ఇక అలాగే రూ. 100 నుంచి 50,000 కంటే ఎక్కువ పెండింగ్ బిల్లుపై లేట్ ఛార్జ్ 1300 వరకు కూడా వసూలు చేస్తారు. అంటే రూ. 100 నుంచి 500 వరకు మీది ఏమన్నా పెండింగ్ బిల్ ఉంటే లేట్ ఛార్జ్ రూ. 100 వేస్తారు. అలాగే 50,000 కంటే ఎక్కువ పెండింగ్ బిల్ ఏదైనా గనక ఉన్నట్లయితే గనక 1300 వరకు కూడా ఛార్జ్ వసూలు చేస్తారు. అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా సిఆర్ఈడి, అలాగే పేటీఎం, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా విద్యాపరమైన చెల్లింపులు చేసినట్లయితే గనక ప్రతి లావాదేవీపై 1% ఎక్స్ట్రా ఛార్జీని అయితే విధించనున్నారు. కాగా స్కూల్ లేదా కాలేజీకి నేరుగా పేమెంట్ చేస్తే కనుక ఈ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేస్తే మళ్ళీ 1% ఛార్జ్ పెరుగుతుంది. మరోవైపు 50,000 కంటే ఎక్కువ యుటిలిటీ చెల్లింపులపై రూ. 1,000 కంటే ఎక్కువ ఇంధన చెల్లింపు లావాదేవీలపై కూడా 1% ఛార్జీ చెల్లించాలి. అంటే ఇక్కడ ఈ 50,000 కంటే యుటిలిటీ ఎక్కువ వాడకపోయినప్పటికీ కూడా రూ. 1,000 కంటే ఎక్కువ ఇంధన ఛార్జ్, అంటే మీరు పెట్రోల్ గానీ, డీజిల్స్ గానీ ఇవన్నీ కొట్టించినప్పుడు రూ. 1,000 కంటే ఎక్కువ చేస్తే దానిపై కూడా 1% ఛార్జ్ పడుతుంది. అలాగే పొడిగించిన క్రెడిట్ కార్డు, నగదు, క్యాష్ అడ్వాన్సులపై 3.7% ఫైనాన్స్ ఛార్జీలను కూడా వసూలు చేయబోతున్నారు. సో వీడియో లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.